హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూద్దాము ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి క్రెడిట్ లిమిట్ని ఏ విధంగా పెంచుకోవాలి అనేసి. సో మీరు కనుక ఇంతకుముందు చూసుకున్నట్లయితే క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం మనకు వేరే ఆప్షన్ అనేది ఉండేది. ఇప్పుడైతే కొత్త ఆప్షన్ అనేది రావడం జరిగిందనమాట. సో మీరు కనుక వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే ఆ పాత ఆప్షన్ ఎలా ఉండింది, కొత్త ఆప్షన్ ఎలా వచ్చింది, దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేసి క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అనమాట. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనము ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి క్రెడిట్ లిమిట్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేసి అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి క్రెడిట్ లిమిట్ని మనం పెంచుకోవడం కోసం మనకు గతంలో ఏ విధంగా ఉండేది అని కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క క్రెడిట్ లిమిట్ మీకు కనుక పెరిగినట్లయితే మీకు కంపెనీ వాళ్ళు ఒక మెసేజ్ అనేది పంపిస్తారు. ఆ మెసేజ్ అనేది మీకు వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క బ్యాంక్కి సంబంధించినటువంటి ఎస్ బ్యాంక్ యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఉంటాము, అక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్స్ అనేవి ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇది ఓపెన్ చేసినట్లయితే మన క్రెడిట్ లిమిట్ పెరిగినట్లయితే అక్కడ చూపిస్తుంది. అక్కడి నుంచి మనం చాలా సింపుల్గా అయితే ఈ క్రెడిట్ లిమిట్ని పెంచుకునే ఆప్షన్ మనకు ఉండేదన్నమాట. సో ఈ విధంగా మన గతంలో ఉండేది. ఇదే విధంగా నాకు ఆఫర్ వస్తే నేను దాన్ని లిమిట్ పెంచుకున్నాను, అదేవిధంగా అదే వీడియో కూడా చేసి పెట్టాను, అది చాలామందికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నాకు సెకండ్ టైం కూడా ఈ క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం ఒక ఆప్షన్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. సో ఇప్పుడు నేను అదే విధంగా మళ్ళీ పెంచుకుందాం అనేసి ఓపెన్ చేసి చూసినట్లయితే అక్కడ మనకు ఆప్షన్ అయితే చూపించడం లేదు. సంథింగ్ వెంట్ రాంగ్ అనేసి చూపిస్తోంది. అది నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేద్దామంటే మనకు వీడియో రికార్డ్ అవ్వడం లేదు. అందుకనే మీకైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఆ పద్ధతి పనిచేయడం లేదు కాబట్టి పాత పద్ధతి, కొత్త పద్ధతిలో మనం దీన్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేసి అయితే నేను కనుక్కున్నాను. సో అది ఎలా చేయాలి అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో మనకు క్రెడిట్ లిమిట్ పెరిగింది అని చెప్తూనే మన కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా మెసేజ్ అనేది పంపిస్తారు. ఆ మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ని ఒకసారి చెక్ చేసి ఓపెన్ చేసుకోండి. సో నాకు కూడా అదేవిధంగా మెసేజ్ అనేది రావడం జరిగిందనమాట, క్రెడిట్ లిమిట్ అనేది పెరిగిందని. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఆల్రెడీ ఉన్నటువంటి క్రెడిట్ లిమిట్ వచ్చేసి 60,000, ఇప్పుడు దాన్ని 69,000 చేస్తున్నామని చెప్పేసి మెసేజ్ అయితే రావడం జరిగింది. అందుకోసం మనకి ఇక్కడ కింద ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. జస్ట్ ఆ లింక్ని మీరు ఓపెన్ చేయండి అని చెప్పారు. సో ఆ లింక్ని అయితే ఓపెన్ చేసామన్నమాట. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కంగ్రాచులేషన్స్, మీ క్రెడిట్ లిమిట్ అనేది పెరుగుతోంది. ఇది పెంచుకోవడం కోసం కింద దీన్ని ఇంక్రీజ్ అనేసి స్వైప్ చేయండి అనేసి అంటున్నారు. ఇక్కడ స్వైప్ ఏదైతే ఉందో రెడ్ మార్క్లో దాన్ని స్వైప్ చేయండి. దీని తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ లాగిన్ అవ్వడం కోసం మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ రావడం కోసం మన క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి లాస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కార్డు మీ దగ్గర పెట్టుకొని ఆ 4 డిజిట్స్ ఇవ్వండి. ఇది ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ పైన ప్రెస్ చేసినట్లయితే మనకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఆ ఓటీపీ అనేది మనం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాము. సో ఇక్కడ వచ్చేసి ఫైనల్ స్టేజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మన క్రెడిట్ లిమిట్ పెంచుకోవడానికి ఆప్షన్ ఇదే లాస్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంక్రీజ్ క్రెడిట్ లిమిట్ అనేసి ఉంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు ఇంకొక ఓటీపీ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఆ ఓటీపీని చూసి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది చేసినట్లయితే నెక్స్ట్ మన క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ అయిపోవడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఓటీపీ అనేది ఇచ్చేసిన తర్వాత దీన్ని ఓకే చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఇక్కడ మీ క్రెడిట్ లిమిట్ అనేది ఓకే అయిపోయింది అనేసి అయితే చూపిస్తుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లో ఉంది, ఒక 2 సెకండ్స్. సో అయిపోయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మీ క్రెడిట్ లిమిట్ ఓకే అయిపోయింది అంటే ప్రాసెస్లో ఉంది అని చెప్తారు, కానీ ఆటోమేటిక్గా క్రెడిట్ లిమిట్ అనేది మనకు పెరిగిపోయి ఉంటుంది అనమాట. జస్ట్ ఇంతే సింపుల్గా మీరు కూడా మీ క్రెడిట్ లిమిట్ అనేది ఎస్ బ్యాంక్లో వచ్చినటువంటి క్రెడిట్ లిమిట్ ఆప్షన్ని యూజ్ చేసుకొని చాలా సింపుల్గా అయితే పెంచుకోవచ్చు. సో ఇక్కడ మనకు పెరిగిందా లేదా అనేసి మీకైతే డౌట్ రావచ్చు. ఇది మీరు చెక్ చేసుకోవడం కోసం వన్స్ మీరు బ్యాక్ వచ్చినారంటే మళ్ళీ మనకి ఏదైతే మెసేజ్ వచ్చి ఉంటుందో అక్కడే మనకు క్రెడిట్ లిమిట్ ఓకే అయిందనేసి మెసేజ్ కూడా రావడం జరుగుతుందన్నమాట. అది కూడా నేను మీకైతే ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన మెసేజ్ ఏదైతే వచ్చిందో ఆ మెసేజ్ని అయితే చూడండి. క్రెడిట్ లిమిట్ మనం పెంచుకోవడం కోసం ఏదైతే మనం పంపించామో ఆ రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా ప్రాసెస్ చేసామనేసి వచ్చింది. సో అమౌంట్ నాకు ఆల్రెడీ 69,000 కూడా అయిపోయింది. నేనైతే ఆల్రెడీ చెక్ చేసుకున్నాను. సో యాప్లో ఓపెన్ చేసి చూపించాలంటే అది రికార్డ్ చేయలేం కాబట్టి నేనైతే మీకు చూపించడం లేదనమాట. సో అది ఫ్రెండ్స్, ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులో మనకు వచ్చినటువంటి క్రెడిట్ లిమిట్ని చాలా సింపుల్గా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఆ కొత్త పద్ధతిని యూజ్ చేసి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటూ ఉన్నట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.